మీరు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఇలా నేర్చుకుంటే ఎప్పటికి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకోలేరు. ఎందుకంటే ఫుల్ స్టాక్ అనగానే మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుందని తెలుసు అండ్ బ్యాక్ ఎండ్ కూడా ఉంటుందని తెలుసు. కానీ ఇక్కడే చాలా మంది ఫ్రంట్ ఎండ్ 100% నేర్చుకోవాలి అండ్ బ్యాక్ ఎండ్ కూడా 100% నేర్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఇది రాంగ్ థాట్ ప్రాసెస్. సో, మనం ఆ థింకింగ్‌ని కొంచెం సేపు పక్కన పెట్టి ఒక సింపుల్ అప్రోచ్‌ని ఎలా ఫాలో అవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ 2 100% రావాలని రూల్ ఏం లేదు. కరెక్ట్ వే ఏంటి అంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఏదో ఒకటి పిక్ చేసుకొని దానిలో డీప్‌గా వెళ్ళాలి. కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. వన్ సైడ్ స్ట్రాంగ్ అయ్యాక ఇంకో సైడ్ నేర్చుకోవడం అసలు అంత టఫ్ అనిపించదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కోడింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి సెకండ్ సైడ్ స్టార్ట్ చేయడం ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఇప్పటి వరకు మనం ఎలాంటి అప్రోచ్‌ని ఫాలో అవ్వకూడదో చూసాం. సో, ఇప్పుడు ఎలా నేర్చుకోవాలో నేను క్లియర్‌గా ఒక రోడ్ మ్యాప్ ఇస్తా. సో, ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ నేర్చుకోవాలా అండ్ బ్యాక్ ఎండ్ ఫస్ట్ నేర్చుకోవాలా, అసలు ఏ ఆర్డర్‌లో స్టార్ట్ చేయాలి, ఎక్కడ డీప్‌గా వెళ్ళాలి, ఎక్కడ సింపుల్‌గా మూవ్ అవ్వాలి అండ్ ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి మీకు కావాల్సిన ఒక క్లియర్ రోడ్ మ్యాప్‌ని నేను ఒక వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఆ వీడియో లింక్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేశా. మీరు జెన్యూన్‌గా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలని క్యూరియస్ ఉంటే గో అండ్ చెక్ దట్ వీడియో.